అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో 2026 వరల్డ్ కప్ అనేది మన చేతుల్లో నుంచి జారిపోనుందా? 2026 T20 వరల్డ్ కప్కి మనం సిద్ధంగానే ఉన్నామా? ఎందుకంటే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. మీరు చూసుకున్నట్టయితే ఎవరైతే కెప్టెన్, వైస్ కెప్టెన్ వీళ్ళిద్దరూ అసలు మెరిట్ మీద ఆడుతున్నారా, కోట మీద ఆడుతున్నారా? గంభీర్కి కెప్టెన్కి ఏది చెప్తే అది వింటే సో చాలా అలాగే అనిపిస్తుంది. ఓపెనర్గా ఇంకా శుభ్మన్ గిల్ టెస్టుల్లో ఎక్సలెంట్, దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మనకు వన్డేల్లో కూడా అదిరిపోయే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది, దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ వాట్ హ్యాపెన్ T20 మ్యాచెస్? మరి T20లో మన పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉంది? లాస్ట్ యావరేజ్గా 15 ఇన్నింగ్స్ ఆడితే ఈ 2026లో 15 పైగా ఇన్నింగ్స్ ఆడితే ఒక్క మ్యాచ్లో కూడా అర్ధ సెంచరీ లేదు. శుభ్మన్ గిల్ స్కోర్ ఏ విధంగా ఉంటుందంటే T20లో మనం వేళ్ల మీద లెక్క పెడతాం కదా, 20, 10, 5, 47, 29, 4, 12, 37 ఇలా యావరేజ్ స్కోర్ 50 కంటే తక్కువ. ఈ 2025లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. పర్ఫార్మెన్స్ ఐపీఎల్లో తప్ప ఇక్కడ కనిపించట్లేదు. పర్ఫార్మెన్స్ ఐపీఎల్లో తప్ప T20 మ్యాచెస్లో కనిపించట్లేదు. అలాగే మన సూర్యకుమార్ యాదవ్ కూడా. సో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్కై ఒకనొక సమయంలో డెవిలియర్స్ ఎలాంటి షాట్స్ కొడతాడో అలా 360 షాట్స్ కూడా మనోడు కొట్టగలుగుతాడు. మీ దగ్గర డెవిలియర్స్ ఉంటే మా దగ్గర సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు అనే రేంజ్లో మనము సూర్యకుమార్ గురించి చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మనోడు బ్యాటింగ్ ఏ విధంగా ఉంటుందంటే గ్రౌండ్లోకి వచ్చి తినే చూయింగం టేస్ట్ వెళ్ళిపోయినంత లోపల మనోడు అవుట్ అయి పెవిలియన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయినా సరే బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. అది గంభీర్ ఎప్పుడో చేయాల్సిన ఎక్స్పెరిమెంట్స్ ఈ టైంలో చేస్తున్నాడు. వరల్డ్ కప్ దగ్గరలోనే ఉంది. సో ఈ టైంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సో ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ఈ ఇయర్ మొత్తం ఫెయిల్ అయ్యి ఒక్క హాఫ్ సెంచరీ లేకపోయినా కెప్టెన్, వైస్ కెప్టెన్కి అవకాశాలు దొరుకుతూనే ఉన్నాయి. రింకు సింగ్ ఫినిషర్గా వచ్చి అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేసే రింకు సింగ్ ఇంకా బెంచ్కే పరిమితం కావడం జరిగింది. ఎస్ఎస్వి జైస్వాల్ T20లో టాప్ 10లో ఉండి కూడా ఎస్ఎస్వి జైస్వాల్ ఇంకా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ బెంచ్కే పరిమితం అయ్యాడు. సంజు శాంసన్ 3 సెంచరీలు ఉన్నాయి, అయినా కానీ టీంలో స్థానం లేదు. అదే బెంచ్కి పరిమితం కావడం జరిగింది. ప్రతిసారి పాపం గంభీర్ వైపు చూసి ఒక్క అవకాశం ఇవ్వండి అన్నట్టు ఆ రేంజ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్. ఓపెనర్గా పంపుతావా, సెకండ్ పొజిషన్లో పంపుతావా, మిడిల్ ఆర్డర్లో పంపుతావా, ఫినిషర్గా పంపుతావా? బ్యాటింగ్ పొజిషన్తో సంబంధం లేదు. గ్రౌండ్లోకి వస్తే స్కోర్ చేయడమే నాకు ఇంపార్టెంట్, టీం కోసం ఆడడమే నాకు ఇంపార్టెంట్. రుతురాజ్ గైక్వాడ్ని కూడా బెంచ్కే పరిమితం చేశారు. లైన్గా ఫెయిల్ అవుతున్న శుభ్మన్ గిల్కి అవకాశాలు ఇస్తున్నారు. అలాగే మన స్కై సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో తప్ప ఇక్కడ కనిపించట్లేదు. 16 ఇన్నింగ్స్లో యావరేజ్గా 196 స్కోర్ చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇంకా ఒక హాఫ్ సెంచరీ లేదు ఎన్ని ఇన్నింగ్స్లో. సో ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. సో చాలా మందికి దీనిపైన కొద్దిగా కోపం రావచ్చు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి కోపం రావచ్చు. కానీ ఒకసారి ఆలోచించండి, ఇది భవిష్యత్తు గురించి మనకు ప్రశ్నార్థకం. ఇది ఎందుకంటే మనం చేసే ఒక చిన్న తప్పు కూడా 2023 ఫైనల్లో మనం ఎలాంటి బాధను అనుభవించామో అలాంటి బాధ మొత్తం 140 కోట్ల భారతీయులు అనుభవించాల్సి వస్తుంది. మీరు ఎప్పుడు చేయాల్సిన ఎక్స్పెరిమెంట్లు ఇప్పుడు చేస్తున్నాడు. బ్యాటింగ్ లైనప్ కూడా పర్ఫెక్ట్గా ఒక పొజిషన్ అనేది లేదు. 3వ స్థానంలో ఎవరు వస్తున్నారు అనేది ఆడియన్స్ చూసేంత వరకు, అక్కడ నుంచి హెల్మెట్ పెట్టుకునేంత వరకు మనకు తెలియదు 3వ స్థానంలో ఎవరు వస్తున్నారు. సో ఆ రేంజ్లో గంభీర్ ఈ టైంలో ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరుగుతుంది. చూడిపోయినందుకైనా ఇదంతా అంటే మొదటి మ్యాచ్లో కూడా హార్దిక్ పాండ్యా ఇండివిజువల్గా ఆడడం వల్లనే ఆ స్కోర్ లభించింది. సెకండ్ మ్యాచ్లో కూడా తిలక్ వర్మ అంతవరకు పోరాటం చేయడం వల్లనే అంతవరకు వెళ్ళడం జరిగింది. ఏషియా కప్ ఫైనల్లో కూడా తిలక్ వర్మ ఇండివిజువల్గా ఆడడం వల్లనే ఆ కప్ వచ్చింది. అవకాశం ఇవ్వడం అనేది తప్పు కాదు, కానీ ఇయర్ మొత్తం అవకాశాలు ఇస్తూనే పోతుంటే ఒక్క హాఫ్ సెంచరీ లేకుండా ఉండడం. కొడతారు మరి 50-60 మ్యాచ్ల్లో కొట్టడం, 2-3 మ్యాచ్ల్లో ఎవరైనా కొడతారు. కానీ ఉన్న దాంట్లో పర్టికులర్గా ఇప్పుడు T20 వరల్డ్ కప్ అనేది ముంగిట్లోనే ఉంది కాబట్టి ఈ టైంలో కూడా గంభీర్ ఇంకా ఎక్స్పెరిమెంట్ చేసి మరి ఆ 2026 వరల్డ్ కప్ని మరి తీసుకుంటామా, చేజార్చుకుంటామా అనేది పర్టికులర్గా అది గంభీర్కే తెలియాలి. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? శుభ్మన్ గిల్ ఇంకా సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్స్కి కోపం రావచ్చు, బట్ అర్థం చేసుకోండి ఏంటంటే ఇది జస్ట్ ఒక్క వ్యక్తి నిర్ణయం కాదు, ఒక టీం నిర్ణయం కాదు. ఇది 140 కోట్ల భారతీయుల కళ. ఒక వ్యక్తి ఒక టీంలో ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయం మొత్తం 140 కోట్ల భారతీయులది. పర్టికులర్గా ఆడే ప్లేయర్స్ని బెంచ్కే పరిమితం చేయడం జరిగింది, కానీ అవకాశాలు ఇస్తూనే ఉన్నారు కెప్టెన్కి, వైస్ కెప్టెన్కి. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మరి సూర్యకుమార్ యాదవ్కి ఇంకా శుభ్మన్ గిల్కి అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారా?
సంజు శాంసన్, రింకు సింగ్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్లని ఇంకా బెంచ్కే పరిమితం చేయడం వల్ల వరల్డ్ కప్ అనేది ప్రశ్నార్థకంగా మారనుందా? మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.